అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు నగర పురమందిరంలో ఆదివారం ఉదయం 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన ఈ వేడుకలు ఘనంగా జరగ్గా, గౌరవ అతిథి పుస్తక ఆవిష్కర్త ఎంఈ రామిరెడ్డి గారు సముద్రం కథల సంపుటిని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా శీలా సుభద్రాదేవి గారు, విశిష్ట అతిథిగా పలమనేరు బాలాజీ గారు, ఆత్మీయ అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ సౌరమ్మ గారు, రచయిత్రులు పాతూరి అన్నపూర్ణ గారు, గోవిందరాజుల సుభద్రాదేవి గారు, మా 25 కళా సంఘాల నిర్వాహకులు దోర్నల హరిబాబు గారు, అమీర్ జాన్ గారు, పాడుతా తీయగా భాస్కర్ గారు, నేదురుమల్లి హర్నాథరెడ్డి గారు, మా విశాలాక్షి ఆశ్రమ నిర్వాహకులు, వ్యవస్థాపకులు, పత్రిక పబ్లిషర్ కోసూరు రత్నం గారు ఈ సభలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆళ్ల దశరథరామిరెడ్డి గారి స్మారకంగా వారి శ్రీమతి వీరరాఘవమ్మ గారి ఆర్థిక సహకారంతో 22 కథల సంపుటిని ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో కథల పోటీ పెట్టి అందులో ఎంపికైన 22 కథలతో సముద్రం అనే ఒక ప్రత్యేక సంపుటిని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ఎంఈ రామిరెడ్డి గారు చేయగా తొలి ప్రతిని అమరావతి కృష్ణారెడ్డి గారు అందుకున్నారు. అనంతరం 22 కథకులకి బహుమతి ప్రదానం, తర్వాత శాలువా పురస్కారం కూడా అందించారు. అలాగే గట్టు నరసింగారావు గారి స్మారక మినీ కథల పోటీ నిర్వహించారు. వారి కుమార్తె ప్రముఖ రచయిత్రి లక్ష్మీ రాఘవ గారు ఆ విజేతలు 15 మందికి కూడా బహుమతులు అందజేశారు. అలాగే శ్రీహరికోట శాస్త్రవేత్త సివిఎస్ మహేశ్వర్ గారు స్మారకంగా వారి శ్రీమతి శకుంతలాదేవి గారు కూడా కవితల పోటీ విశాలాక్షి ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో ఎంపికైన 15 మంది కవయిత్రులకు, కవులకు కూడా బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా విశాలాక్షి పురస్కారాలకి రాష్ట్ర స్థాయిలో పలు ప్రాంతాలకు చెందిన 7 మంది వారి రచనలను ఎంపిక చేశారు. ఇందులో నీడల చెట్టు సుభద్రాదేవి గారు, నిలువెత్తు సంతకం అడిగోపల వెంకటరత్నం గారు, గ్రంథాలయ ఉద్యమకర్త మంచికంటి గారు, టీవీ ప్రకటనలు భాషా సంస్కృతి పరిశోధన చేసిన వేంపల్లి షరీఫ్ గారు, దాహం దాహం దీర్ఘ కవితకి చిన్ని నారాయణరావు గారు, మరో గబ్బిలం గంగవరపు సునీత గారు, కథాయాత్ర ఆకుల మల్లేశ్వరరావు గారికి కూడా ఈ విశాలాక్షి 2024 పురస్కారాలకు ఎంపిక చేయగా వారిని కూడా నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో పలు ప్రాంతాల నుంచి కథకులు, కవులు పాల్గొన్నారు. మీటింగ్లు వాటిని పరిచయం తప్ప నాకు పెద్ద ఇది లేదు, చదువు లేదు. వాళ్ళతో వారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, సార్ నిన్న మాది రవీంద్ర నగర్ నెల్లూరు మినీ పేపర్స్ పక్కన, నేను ఇంట్లో ఉన్నాను అన్నారు. సార్ నేను వస్తాను సార్ అని చెప్పాను. లేదు 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 నేనే వస్తాను, ఎక్కడ చెప్పమని చెప్పాను. లేదు సార్ నేనే వస్తాను చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఈతకోట సుబ్బారావు గారు ఎంత దొంగ అంటే మామూలు దొంగ కాదు. అమ్మ చూడడానికి పైకి ఎంత అమాయకుడిగా ఉంటారు చూడండి, చాలా చాలా దొంగ. ఎందుకంటే చెప్తాను చూడండి, చేసుకోండి, నాకేం భయం లేదు, చేసుకోండి, అన్ని చేసుకోండి. మీ ఆవిడ చూపెట్టుకోండి, మీ పిల్లలు కూడా చూపెట్టి, నాకేం భయం లేదు. ఎందుకు దొంగ చెప్తాను తల్లి. దుర్మార్గుడు 2 సంవత్సరాల పాటు ఆయన సంపాదకీయంలో కింద ఆయన పేరు వేసుకోలేదండి. అంత దుర్మార్గుడు అండి. ఎందుకు అది కూడా చెప్తాను. దుర్మార్గుడే కాదు, చెప్పండి తల్లి, మీరు చెప్పండి సార్, మీరేం చెప్పండి. ఎందుకంటే ఈ పత్రిక ఉండదో లేదు, మధ్యలో మూసేస్తారేమో, నా పేరు ఎక్కడ దెబ్బతింటుందో అనే స్వార్థంతో దుర్మార్గుడు ఆయన పేరు వేసుకోలేదు. తర్వాత కొంతకాలానికి ఆయన ధైర్యం వచ్చింది. ఓహో ఒక్క పర్వాలేదు, ఈ పత్రిక నిలబడుతుంది, మన పేరు వేసుకోవచ్చు. అప్పుడు ముందుకు వచ్చాడు. అప్పుడు అడిగాను, ఏంటి సార్ మీరు శ్రావణి పేరు వేసారు, ఎందుకు? హలో, బిడ్డ పేరు ఎందుకు వేశారు సార్ అంటే అప్పుడు చెప్పాడు దుర్మార్గుడు, సార్ ఈ పత్రిక ఎలాంటిదో నాకు తెలియదు, ఈ వెనకాల ఎవరు నాకు తెలియదు, మీ ఊరికే పరిచయం, నాకు మీ ఏంటో నాకు తెలియదు కదా, అందుకోసం నేను పాప పేరు వేసాను, పాప అంటే ఎవరికి తెలియదు కదా అని చేశాను అన్నాడు. భగవద్గీత వల్ల సుబ్బారావు గారు ఈరోజు మొత్తం ఆయన పుస్తకంలో వేసుకుని పత్రికని గత 15 సంవత్సరాలుగా మోస్తున్నారు, 14 సంవత్సరాలుగా మోస్తున్నారండి. నేను దానిలో సహకరించే తక్కువ అండి, వాస్తవాలు చెప్తున్నాను. ఎంతవరకు అంటే ఆర్థిక పరంగా దాని వరకు నేను ఆయనతో సహకరిస్తాను. ఎన్నోసార్లు రత్న సార్ వాళ్ళని అడుగుదాము, వీళ్ళని అడుగుదాము, అటు చేద్దాం, ఇటు చేద్దాం. వద్దు సార్ వద్దు, నేను అడగను, మీరు కావాలంటే అడగండి, నాకు మనసు నచ్చదు. నేను అందరి దగ్గరికి వెళ్ళి నా పత్రిక డబ్బులు ఇవ్వండి, నాకు మేము యాడ్ వేస్తాను, అవన్నీ నాకు సహించవు సార్.
నేను అలా ముందుకు రాలేను, నా మనస్తత్వం అలాంటిది. దాతల వారికే వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే సంతోషం. సో చందాలు కట్టుకున్నాం సార్ చందాలు కట్టుకున్నాం సార్ చెప్పాను. సో చందాలు అప్పటి నుంచి ప్రారంభమైనవి కొంత కాలం తర్వాత. ఇప్పుడు పరిస్థితి అంటే పెద్దవారు రామిరెడ్డి గారు లాంటి గొప్ప గొప్ప కథకులు ఎంతో మంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా క్షమించాలి, నాకు అందరి పేర్లు తెలియదు, ఎందుకంటే మొత్తం సుబ్బారావు గారినే తెలుసు, నాకు సార్ ఒక్కరే పేరు తెలుసు. అందుకని అందరూ ఎంత అద్భుతమైన రీతిలో పుస్తకానికి సహకరిస్తున్నారంటే లక్షలు ఇస్తున్నారండి ఇలాంటి కథల పోటీలకి, కవితల పోటీలకి. ఈరోజు 1,50,000 ఖర్చు అండి ఈ సభకి. అంటే ఇక్కడ జరిగింది దాని కాదు, ఈ పత్రికలకు, సముద్రం కథల పోటీలకి, వీటన్నిటికి కలిపి 1,52,000 ఎంతో చెప్తున్నారు సార్. సో ఇంత డబ్బులు అందరూ దాతలు ముందుకు వచ్చి ఎంతో సహాయం చేస్తున్నందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను సార్. తర్వాత సుబ్బారావు గారు చెప్పాను, ఆయన కింద దొంగని చెప్పాను, నేను మంచోడని చెప్తానండి. ఇప్పుడు సుబ్బారావు గారి గురించి మీకు అందరూ చాలా తక్కువ తెలుసు అండి, నాకు మాత్రం మొత్తం తెలుసు. ఆయన ఒక విచిత్రమైన వ్యక్తి అండి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పని చేస్తూనే ఉంటాడండి, కష్టపడుతూనే ఉంటాడండి. ప్రత్యేకంగా ఆయన సాహిత్యం కోసం 24 గంటలు, కనీసం 18 గంటలు ఆయన శ్రమ పడుతుంటారండి. ఏ రోజు నిద్రపోవడం, రాత్రిపూట తప్ప. వాళ్ళ వైపు పాపం తిరుగుతూ ఉంటారు, అయినా కానీ పిలిపించుకోకుండా పోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వారం రోజుల నుంచి ఆయనకి ఫీవర్ అండి. ఫీవరు, ఒళ్ళు దడ అన్నీ ఉన్నాయి, కానీ వైద్యం చేయించుకుంటూ రెస్ట్ తీసుకోకుండా పత్రిక సభ కోసం ఎంతో కష్టపడ్డారు. వారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు అవన్నీ నేను చెప్పకూడదు, ఎందుకంటే నాకు మిత్రుడు, మంచి మనిషి, అలాంటి వాళ్ళకి నేను చెప్తే వారిని నేను చిన్నపుచ్చినట్టు. మరి నేను నమస్కారం తెలియజేస్తూ ఒక 2-3 ముఖ్యమైన పాయింట్స్ మాత్రం ప్రస్తావించి మిగతాది వచ్చే సమీక్షలు అందజేయటం, తర్వాత అవార్డులు అనుకునే దానికి సముచితమని నేను అనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే కోసూరి రత్నం గారు అండ్ ఎదుగోడ సుబ్బారావు గారు. రత్నం గారు మీరు వీళ్ళిద్దరి మీద నా కంప్లైంట్ వీళ్ళిద్దరి మీద. నేను పోయినసారి ఇక్కడ ఇదే హాల్లో జరిగిన సభలో కూడా ఇదే విషయం ప్రస్తావించాను, మళ్ళీ ప్రస్తావిస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రస్తావిస్తాను. మీరు 4,200 కాపీలు వేస్తున్నారు, కేవలం 53 మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉందంటారు. ఆ రోజు కూడా చెప్పుకున్నాము సార్. కొన్ని పనులు మనము చేసినవి తీసారు, కొన్ని పూనుకోవాలి. అలా కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి సబ్స్క్రిప్షన్ కట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. అది పరిస్థితి ఏదని అనుకోండి, లేదు. నేను లాస్ట్ టైం కూడా సూచించాను, గ్యాస్ సేకరణ కోసం ఒక కుర్రోడు, మార్కెటింగ్ కుర్రోడు ఎందుకు పెట్టుకోకూడదు. ఇప్పుడు మేడం మీరందరికీ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటారు, శీలా వీరాజు గారు ఒక శిఖరాయమానమైనటువంటి వ్యక్తి. ఆయన ఆ శిఖరం మీద కూర్చున్నాడు అంటే దాని వెనుక ఉండి నడిపించినటువంటి సుభద్రాదేవి గారు అన్డౌటెడ్, ఏ మాత్రం సందేహం లేదు. ఆమె ఈ రోజు ఇక్కడ రావటం, ఈ సభలో ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేయడం అనేది బహుశా ఎంతమందికి నాకు దాని విలువ తెలియదు, కానీ నేనైతే మాత్రం ఇది చాలా గొప్ప, అతి గొప్ప, చాలా సగర్వమైన సందర్భంగా నేనైతే దాన్ని అభినందిస్తాను. అంత గొప్ప వ్యక్తి ఈ రోజు ఇక్కడ రావడం, మీరు అంటే ఆమె చూస్తే మరి ఎంత కూడా 75 years, 75 ఏళ్ళ వయసులో ఆమె నేను సుబ్బారావు గారు మాట్లాడుకొని, నేను అడిగితే మళ్ళీ బాబాయ్ గారు ఇంత దూరం రావడానికి ఏమంటారని భయపడి సుబ్బారావు గారిని ఆయన మీరు అడగరు సార్ ఆయన దూషించింది. ఆయన అడగటము, ఆమె ఇక్కడికి వస్తారనము, అదృష్టం చెప్తూ మేము కలిసి వచ్చాం. రాత్రి ట్రైన్లో వచ్చినంతసేపు సాహిత్యం మొత్తం చెప్పుకుంటూ వచ్చాం. మాతో పాటు నా శ్రీమతి, మా ఇంకో సాహిత్య మిత్రులు వాణి గారు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా మాట్లాడుకుని వచ్చాం. ఎన్ని అద్భుతమైన, అపూర్వమైన విషయాలు ప్రస్తావించారంటే అవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ తరం ఈరోజు రాస్తున్న వాళ్ళు, రేపు రాయబోయే వాళ్ళకి కూడా చాలా విలువైనటువంటి విషయాలు వాళ్ళ దగ్గర నిగూఢంగా దాగి ఉన్నాయి. వాటన్నిటిని మనం తస్కరించాల్సిన ప్రయత్నం జరగాలి. అలాగే ఈ మన ప్రయత్నం లేకుండా ఎలా జరిగింది, నేను మేడం నుంచి ఆశలు కలిగించి మరి ఏదో చెప్తున్నాను. డాక్టర్ మేడం చాలా మంది పెద్దల దగ్గర అడిగి మరి నేను విషయాలు తెలుసుకుంటాను.
అలాగే మనం కూడా మన పత్రిక పురోభివృద్ధికి చేయాల్సినటువంటి కనీస చర్యలు తీసుకోవాలని నేనైతే నమ్ముతున్నాను సార్. యాడ్స్ సేకరించడానికి ఒకరోజు అర్థంగా నెలకు 15,000 అలాగే సబ్స్క్రిప్షన్స్ అయిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తూ, ఎందుకంటే ఎంత సార్ సబ్స్క్రిప్షన్ అంతా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అంతా 3 సంవత్సరాలకి 500 రూపాయలు. ఇందాక కృష్ణారెడ్డి అని చెప్పారు 3 సంవత్సరాలకు 500 రూపాయలు. సార్ నేను చెప్తున్నాను సార్, కట్టలేని వాళ్ళు కట్టకూడదు వాళ్ళు నాకు తెలిసి ఈ సభలో కూర్చున్న వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. కాకపోతే ఏంటంటే ఎవరి పనుల్లో బిజీగా ఉన్నారు సార్. మీకు పేమెంట్ చేసే టైం లేదు. ఏం చేస్తాం, దౌర్భాగ్యం వచ్చింది. ఆధునిక చూడండి ప్రతి బాక్స్ పెట్టి వేస్తున్నారు. తెలియదు అంటే మనం చదివితే ఫోన్ చేసి ఆయన చెప్తారంటే అయితే దానికి ఇప్పుడు గూగుల్ పే సౌకర్యం కూడా ఇచ్చారు. నేనేమన్నంటే దయచేసి కనీసం మనం చెప్తుంటాం తెలుగు భాష అది ఇంకేమో చచ్చిపోతుంది, ముందు మన ఇంట్లో మాట్లాడదాం, అమ్మా నాన్న అడుగుతాం, మమ్మీ డాడీ వదిలేసి. అలాగే ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఈ సభలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు అసలు మీరు ఆయనతో భోజనం ఇచ్చేటప్పుడు 500 నుంచి తీసుకోండి, తప్పే లేదు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు సార్. మీరు ఇలా కాకపోవచ్చు, మీ ఇంటికి కొంచెం రూడ్గా ఉన్న విధానాలు చేస్తే అవ్వచ్చు. కానీ నేనేమన్నంటే అడిగితే 500 మీ పత్రిక కోసం, పైగా ఇంత ఎస్టాబ్లిష్ అయిన పత్రికలో విలువలతో కూడినటువంటి రచనలు మాత్రమే ప్రచురిస్తున్నారు. ఇంకా మీరు అద్భుతంగా అంటే నేను అవి ఎంత అబ్జర్వ్ చేస్తారు నేను కూడా అనుకోలేదు. ఎక్కడ ఇప్పుడు వేరే కొన్ని పత్రికలు ఉన్నాయి, వీక్లీస్ బొమ్మలు, రకరకాల బొమ్మలు, మన వైకల్యాన్ని మరింత విస్తృతం చేసే బొమ్మలు, ఇలాంటివి ఉండే నేపథ్యంలో ఒక్క బొమ్మ కూడా అలాంటిది లేకుండా, ఒక్క కమర్షియల్ పాయింట్ కూడా లేకుండా కేవలం పత్తు సాహిత్యం కోసం మాత్రమే నడుపుతున్న పత్రికని మేడం అద్భుతంగా శ్రమించారు. అలాంటి పత్రిక ఎదురు పెట్టడానికి ఎవరు కూడా వెనకాడారు. ఒకటి కొంచెం మీరు ఒక డ్రైవ్ అంటే ఏదైనా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అలాంటివి చేయమని నేనైతే మిమ్మల్ని డిమాండ్ చేస్తాను సార్. నాట్ రిక్వెస్టింగ్, రైట్. ఆ విధంగా ఖచ్చితంగా కనీసం మనం 5,000 సబ్స్క్రిప్షన్ చేయాలని చెప్పేసి మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి. 100 నేను చేసి పెడతాను. మీకు కావాలి 100 సబ్స్క్రిప్షన్. మొదటి పాయింట్. 2 పాయింట్ కథల సందర్భం కాబట్టి దానికన్నా ముందు ఈ ఆళ్ళ దశరథరామిరెడ్డి రామన్ గారి గురించి ఒక్క మాట. రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించినటువంటి రామరెడ్డి గారు తండ్రి గారు దశరథరామిరెడ్డి గారు. ఆయన మరణించిన మరుసటి నుంచి ఒక సందర్భంలో సుబ్బారావు రెడ్డి ఉన్నారు, సార్ ఏదైనా ఒక కథల పోటీకి మీరు స్పాన్సర్ చేయకూడదంటే సందర్భం కోసం చూస్తున్నాను. ఆయన మంచి సందర్భం ఇచ్చి అప్పుడు మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా కేవలం పోటీలు పెట్టి ఆ వచ్చిన కథలను విచారణలో పబ్లిష్ చేయడంతో ఆపకుండా వాటిని ఒక పుస్తకంగా కూడా వెలువరించడం వల్ల మేడం అన్నట్టు సాహిత్యంలో ఒక రికార్డుగా మిగిలిపోతుంది. అది ఇక్కడ యాడెడ్ వాల్యూ నేనైతే అనుకుంటున్నాను. అలా ఈ పుస్తకం అయితే మాత్రం చూస్తే ఇక్కడ వెళ్ళిపోయింది. ఎంత బాగుంది నిజంగా. సంవత్సరం వచ్చి ఈ టేబుల్లో కూర్చున్నట్టు అంత బాగుంది. సో ఈ కథల పోటీని ప్రతి సంవత్సరం కొనసాగిద్దాం సార్. అందుకు ఖచ్చితంగా అంటే విజేతలకు మోహన్ ఇవ్వడంతో పాటు ఈ పుస్తకం వేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయం కూడా మేము అందిస్తూ వస్తున్నాము. కథల గురించి ఇక్కడ చాలా సీనియర్ రచయితలు ఉన్నారు, జూనియర్లు కూడా ఉన్నారు. 2 మాటలు మనవాళ్ళు దాచిపెడతాం. మరి మునివాడు దాచిపెట్టినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ సోదాలుగా పబ్బులుగో చెడు బరకాలు పోతాయి. అంటే బిడ్డ వరకు కానీ ఇస్తే బాగుంటుంది. మునిమనవాళ్ళు కూడా ఆస్తి ఇచ్చి దాచిపెట్టే సమాజానికి ఉపయోగపడదు. ఎందుకు ఆ జీవితం చెప్పు? దేవుడు డబ్బించింది సమాజానికి ఉపయోగపడే కుటుంబాల పాలు సమాజానికి ఉపయోగపడమన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకొని సమాజం ఉపయోగపడలేదు. అది తప్పండి. దేవుడు మనకి ఇచ్చిన డబ్బు మన పోలు సమాజానికి, కానీ అలాంటి సేవ చేయాలన్న భావన ఎక్కడ లేదండి. ఇప్పుడు ఈతకోట సుబ్బారావు ఉన్నారండి, ప్రపంచంలోని అతడు వ్యక్తి చూడలేదండి. తను జీవితాన్ని అంకితం చేశాడు. తను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నా కానీ, ఇప్పుడు విశాలాక్షి సంపదలు ఉన్నప్పుడు కానీ తను ఎక్కడా ఆశించలేదు. తను ఎప్పుడు కూడా సేవ చేసే గొప్ప వ్యక్తి. ఈనాటికి మమ్మల్ని అతను ఏం అడగలేదండి. అంటే అడిగితే ఇస్తాం, కానీ ఈనాటికి కూడా
అతను ఏ రోజు కూడా మమ్మల్ని ఇచ్చారు. అంటే అంత నిశ్చయమైన మనిషి ప్రపంచంలో దొరకదు. అతనికి సేవే కావాలి, మంచిది. ఏదైనా చెడు ఉంటే కూడా మాకు ఫోన్ చేస్తారు, ఇప్పుడు సార్ ఇట్లా పోతుంది చెప్పండి. నేను అట్లే కదా, మాకు తెలియకుండా మమ్మల్ని కాపాడుతుంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అర్జునుడు కాపాడాడు, ఈతకొండ సుబ్బారావు గారు మమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అంటే మీరు మాట్లాడేది తప్పను, మీరు చేసేవారు తప్పను, లేదు మిమ్మల్ని అంటున్నారు అనేది మాకు గైడెన్స్ ఇస్తారు. మేము దాన్ని జాగ్రత్త చేసుకుంటుంటాం. ఇలా మాకు కంటిన్యూ చేసుకుంటూ సమాజాన్ని చేసుకుంటూ ఉపయోగపడుతున్నాము. పత్రిక నడపడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మేము సినిమా పోయామండి, సినిమాకి టికెట్లు 2,000 రూపాయలు, అక్కడ ఫుడ్ వచ్చి 3,000 రూపాయలు అయింది. అంటే 5,000 రూపాయలు నేను సినిమా ఖర్చు పెట్టాను. కానీ ప్రతి మనిషి 5,000 రూపాయలు ఒక దానం చేయొచ్చు కదా, అలా చేయట్లేదు. కాబట్టి ఇలాంటి పత్రికలు ముందుకు రావట్లేదు. మరి ఎంత చూసారు, 50 మంది కడతారు, 2,200 కాపీలు, 4,200 పత్రిక చేసి 50 మంది మీకు డబ్బులు కడతారంటే ఆ పత్రిక నడపాలి. ఇంకా సమాజానికి మనిషి ఉపయోగపడే ముందుకు ఎట్లా వస్తారు చెప్పండి. మనం అందరం కూడా సార్ మీ మంచి మనసుకి, మీ అద్భుతానికి నా హృదయపూర్వక నమస్కారం సార్. ఇలాంటి మంచి మనసులు అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న 120 మందిని నేను చాలా గొప్పగా చూసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు చెప్పారు, ఎవరు అన్నం తినకపోయిన ఒప్పుకోరు, గొడవలు పెట్టుకొని కొంతమంది అన్నం తినరు. ఈ రూమ్లో ఇద్దరు ఉంటారండి, వాళ్ళు తగ్గుకుంటారండి, తిట్టుకుంటారండి. అందులో ఒక ఆవిడ అన్నం తిందు. అప్పుడు నేను వెళ్ళి అడిగే, ఎందుకంటే తప్పున్న ఆవిడనే నేను తింటాను. ఎందుకు ఆవిడ తింటాను, తప్పు ఆవిడ కాదు, తప్పు లేని ఆవిడనే నేను తింటాను. తప్పు చేసిన ఆవిడ అదని ఆమె సాటిస్ఫై అయిపోతుంది, అరుణ ఫోన్ చేస్తుంది, ఆయన నిద్రపోతుంది. సో ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి, క్షమించాలి నన్ను అందరూ. 1 గంట నేను ఖచ్చితంగా భోజనం పెట్టాలండి, అక్కడ భోజనం పెట్టడానికి ఎవ్వరు లేరండి. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పాను, మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, 12:15 వరకు నేను ఇక్కడ ఉండగలనండి. తర్వాత కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా ఉండి మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.